హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకం రేవ్ పార్టీల కల్చర్ పెరిగిపోతోంది. రేవ్ పార్టీలు చట్టానికి విరుద్ధమని ప్రభుత్వం పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ పెద్దగా మార్పు రావడం లేదు. ముఖ్యంగా సిటీ శివారు ప్రాంతాల్లోని రిసార్ట్స్, ఫామ్ హౌస్లు రేవ్ పార్టీలకు అడ్డాగా మారుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీ కలకలం రేపింది. లింగంపల్లి గ్రామంలోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఫామ్ హౌస్ పై పోలీసులు దాడి చేసి రేవ్ పార్టీని భగ్నం చేశారు. రేవ్ పార్టీలో 25 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2,40,000 నగదు, 15 మొబైల్ ఫోన్లు, 11 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని మంచాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే స్వాధీనం చేసుకున్న వాహనాల్లో ఎమ్మెల్సీ వాహనం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న వాహనాన్ని పోలీసులు కనపడకుండా దాచేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వాహనంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్టిక్కర్లు, వాహనం లోపల కండువాలు కూడా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ స్టిక్కర్ కనిపించకుండా వైట్ పేపర్ ను పోలీసులు అతికించారన్న ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో పాల్గొన్న వారిని పోలీసులు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో తరచూ రేవ్ పార్టీలు ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిలో 72 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.